నిన్నటిది కానీ మొన్నటిది కానీ మరి ఈ రోజుకి 18 రోజులు అవుతుంది కదా. మరి 18 రోజుల నుండి ప్రతిరోజు ఉదయకాల సమయమున మరి మన శరీరాన్ని నష్టపెట్టుకొని మరి ఇప్పుడు చాలా నిద్రభారంతో ఉంటాయి కళ్ళు. మరి పొద్దంతా పనులు చేసి అలసిపోయి ఉంటాము కాబట్టి చాలా నిద్రతో మన నిద్ర ద్వారా మన శరీరాన్ని నష్టపెట్టుకొని నిద్ర నష్టం చేసుకొని మరి ఇంత కష్టపడి మరి దేవుని సన్నిధికి వస్తున్నాం కదా. సరే, మరి నిన్నటి దినమున మనము ఏం నేర్చుకున్నామంటే మన క్రియలకు తగిన ప్రతిఫలం. మనం ఏ క్రియలు చేస్తే ఆ క్రియలకు తగిన ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాము అనే దాన్ని బట్టి నేర్చుకున్నాము. చూడండి, ఈ దినమున ఫలింపు కొరకు నేర్చుకుందాం. మనం మరి ఎలా ఉంటే ఫలిస్తాము, మరి మన జీవితంలో ఎలాంటి క్రియలు చేస్తే మనము ఫలిస్తామో నేర్చుకుందాము. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియో చేయలేరు. చూడండి, ఈ సందర్భము మరి యేసు ప్రభుల వారు శిష్యులతో సంభాషిస్తూ ఉంటున్నాడు. మరి 15-16 అధ్యాయాలను చూసినట్లయితే యేసుక్రీస్తు తను నిజమైన ద్రాక్షవల్లినని ఆ ద్రాక్ష తోటతో తాను పోల్చుకొని మరి ఆ మేడ మీదలో చేసిన ప్రసంగం కాదు, కానీ ఆ మేడ మీది గదిలో నుండి దిగి మరి గెత్సెమనే తోటకు వెళ్ళుచున్న మార్గంలో ఈ 2 అధ్యాయాలను ప్రస్తావిస్తూ మరి అటు పక్కన ఉన్న ఒక పెద్ద ద్రాక్ష తోటను చూసి మరి ప్రస్తావిస్తూ జరిగించున్నది. చూడండి, ఒక ద్రాక్షవల్లితో తనను పోల్చుకున్నాడు, ఒక ద్రాక్ష తీగతో తనను పోల్చుకున్నాడు. మరి ద్రాక్షవల్లితో తీగలు దానితో అంటుకట్టబడి ఉంటే అవి ఫలిస్తాయి. మనకు తెలిసినదే కదండి ఇదంతా. ఇంతకుముందు చాలాసార్లు ప్రసంగం కూడా మనం వినుంటాము. మాకు తెలిసిన చదివేటప్పుడు కూడా కొందరు అనుకుంటారు, నాకు తెలుసులేండి ఇది పాతదే కదా అని అనుకుంటారు. ఎందుకంటే ఎప్పటి నుండో మనం వింటూ వస్తూనే ఉంటున్నాం. చూడండి, ద్రాక్షవల్లితో తీగలు అంటుకట్టబడి ఉంటే అది ఫలిస్తుంది, అది ఫలాలను ఇస్తుంది. ద్రాక్షవల్లి అని కాదు, ఏ తీగలైనా ఏ చెట్టుకు ఏ కొమ్మలైనా దానికి అంటుకట్టబడి ఉంటే అవి ఫలిస్తాయి, లేదంటే ఫలించవు. ఫలిస్తాయా? ఫలించవు. ఏమవుతాయండి? ఫలాలు లేకుండా ఏమవుతుంది? ఎండిపోతుంది. ఎందుకంటే దానికి జీవం ఎక్కడి నుండి వస్తుంది? ఎండిపోతుంది. కనుక చూడండి, యేసు ప్రభుల వారు ఒక ద్రాక్షవల్లితో పోల్చుకొని చెప్పుచూ ఉంటున్నాడు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నా యందు మీరు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు. నా యందు నిలిచి ఉండకపోతే మీరు ఫలింపలేరు. ద్రాక్ష చెట్టును నేను, తీగలు మీరు. ఎవరైతే నాలో నిలిచి ఉండునో, నేను ఎవరిలో నిలిచిందున వాడు బహుగా ఫలించును. ఆయన యందు నిలిచి ఉంటే మరి ఒక తీగ ఒక చెట్టుకు ఎలా అంటుకట్టబడి ఉండి మరి దానికి సంబంధం కలిగి ఉండి దానిలో ఉంటే ఎలాగో ఫలిస్తుందో, ఈ లోకంలో ఉన్న మనము కూడా మన తండ్రితో అంటుకట్టబడి ఉన్నప్పుడు మనము కూడా ఫలిస్తాము. ఆయనతో అంటుకట్టబడి ఉంటేనే ఫలిస్తాము. అంటుకట్టబడి లేకుండా మనము ఫలించలేము. మనం అనుకుంటాము, నేను చాలాసార్లు మన సన్నిధికి వస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, మరి భక్తిపరమైన జీవితాన్ని జీవిస్తున్నాను, నా కుటుంబం అంతా వస్తుందండి ప్రార్థనకి, మేమందరము ప్రార్థిస్తున్నాము, కానీ ఫలించలేదు. మనం ఆయనతో అంటుకట్టబడి ఉన్నామా లేదా? మన ఫలింపు ఎందుకు మనం ఫలిస్తలేము అంటే ఆయనతో అంటుకట్టబడి ఉండాలి, ఆయనతో సంబంధం కలిగి ఉండాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి. అప్పుడే మనము ఫలిస్తాము. చూడండి, మన కుమారులు కానీ కుమార్తెలు కానీ వారి జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే, వారి జీవితంలో ఒక స్థాయికి రావాలి అంటే వాళ్ళు మనకు ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. మనం చెప్పినట్టు వినాలి. మన మాట వింటే వాళ్ళు పైకి వస్తారు. మన మాట వినకపోతే పైకి వస్తారా? రారు. వాళ్ళ జీవితంలో వారు ఫలించలేరు, అభివృద్ధి చెందలేరు, వాళ్ళ జీవితంలో పైకి రాలేరు. ఎప్పుడైతే తల్లిదండ్రులు
ఫలభరితమైన జీవితాన్ని జీవించేవారుగా ఉంటారు. మరి మనము మన తండ్రితో ఎప్పుడైతే అంటుకట్టబడి ఉంటామో, మన తండ్రికి ఎప్పుడైతే దగ్గరగా ఉంటామో, అప్పుడు మనము కూడా ఫలించే వారముగా ఉంటాము. చూడండి, మరి అంటుకట్టబడి ఉండాలి. మరి తీగలైతే చెట్టుకు కానీ, కొమ్మలైతే చెట్టుకు కానీ, తీగలైతే దాని చెట్టుకు కానీ అంటుకట్టబడి ఉంటాయి. మరి మనం ఎలా అంటుకట్టబడి ఉండాలంటే ఆయనతో ఎలా అంటుకట్టబడి ఉంటామంటే అనే ప్రశ్న రావచ్చు కదా. అవైతే వాటికి అంటుకట్టబడి మరి వాటి నుండి ఉంటాయి కనుక ఫలిస్తాయి. మరి మనం ఫలించాలంటే మనం ఎలా అంటుకట్టబడి ఉండాలి? ఎలా అంటుకట్టబడి ఉంటే మరి మనం ఫలిస్తాం? మనం కొమ్మలం కాదే. ఎలా అంటుకట్టబడి ఉంటే ఫలిస్తామనేది రావచ్చు. చూడండి, చూద్దాము. కీర్తనలు 1వ కీర్తన, త్వరగా కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి 3 వచనాల వరకు గమనించినట్లయితే చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్యకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడంటే, నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. మనము ఆయనతో అంటుకట్టబడి ఉండాలి అంటే, మనం ఫలించాలి అంటే ఏం చేయాలంటే చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున మనము నడవకూడదు. అతి భారమైన, అతి కష్టమైన పని ఏంటి అంటే మనది అదే. దుష్టుల మార్గమున నడవకూడదు. అపహాస్యకులు కూర్చుండి చోటను కూర్చుండకూడదు. మరి దుర్మార్గుల సహవాసము, దుష్టుల సహవాసము మనకు ఉండకూడదు. ఎక్కడైతే అపహాస్యకులు కూర్చుంటూ ఉంటున్నారో, మరి ఇతరులకు ఏదైనా చేయాలని ఆలోచనలతో వారు ఉంటున్నారో, వారితో మనం సాంగత్యము చెయ్యకూడదు. మరి ఎలా ఉండాలి అని అంటే చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. మీకు ఇందాక చెప్పాను, మనము ఇన్ని రోజుల నుండి ఆయన సన్నిధికి వస్తున్నాము. అనేక దైవ సేవకుల ద్వారా అనేకమైన ప్రసంగాలు వింటున్నాము, కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటున్నాము. మరి మనం నేర్చుకున్నదాన్ని ధ్యానిస్తూ ఉంటున్నామా? మరి ఎద్దులు, పశువులు చూసినట్లయితే వాటికి వేసిన మేతను ఏం చేస్తాయి? అవి తినేసి ఒకటేసారి మొత్తం తినేసి అవి ఏం చేస్తూ ఉంటాయి? నెమరు వేస్తూ ఉంటాయి. వారు చూడండి, వారు తిన్న తర్వాత వాటిని చూస్తే వారి నోరు ఆడుతూ ఉంటుంది, అవి వారి నమ్ముతానే ఉంటాయి. వాటిని తిరిగి మళ్ళా నెమరు వేస్తూ ఉంటే వాటికి బలం వస్తుంది. వ్యవసాయం చేసే వాళ్ళకి, పెద్దలకు చాలా బాగా తెలుసు. మరి విన్న వాక్యంను మనము ఏం చేయాలండి? ధ్యానము చేయాలి, నెమరు వేస్తూ ఉండాలి. పనులకు వెళ్తాము, ఇంత పొద్దున్నే మనము దేవుడి సన్నిధికి వస్తాము, పనికి వెళ్తున్నాము. ఇప్పుడు వెళ్ళి ఒకవేళ పడుకుంటే పడుకోవచ్చు, లేదంటే లేదు, కానీ మీరు పనికి వెళ్తారు. మధ్యాహ్నం వరకు ఇప్పుడు విన్న వాక్యం మీకు గుర్తుంటుందా? మరి పనికి వెళ్తారు, వెళ్ళిన దగ్గర విన్న వాక్యాన్ని బట్టి మరి సంభాషించుకుంటూ ఉంటారా? మరి దినమున వాక్యం ద్వారా దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడాడు, ఈ దినమున వాక్యం ద్వారా దేవుడు ఈ విధంగా నాతో దర్శించాడండి, ఎంత బాగుంది ఈరోజు వాక్యము, దేవుడు మాట్లాడాడు కదా, మనం ఈ విధంగా జీవించాలి అనే దాని గురించి మనం సంభాషిస్తామా? లేదు. దేని కొరకు సంభాషిస్తామండి? వారం క్రిందట ఎపిసోడ్, నెక్స్ట్ ఎపిసోడ్ అని పడినా సాటర్డే సండే అయిపోయి మండే ఎప్పుడు వస్తుందని ఎదురు చూసి గడిచిన వారం అంతా గుర్తుపెట్టుకుని స్టోరీ మొత్తం స్టార్ట్ అయిన నుంచి మరి ఎపిసోడ్ మొత్తం ఇప్పటి వరకు చెప్పమంటే కూడా మీరు చెప్తారు. దానికి సమయం ఉంటుంది. మరి బయట కూర్చొని కబుర్లు చెప్పుకుని పనికలు వచ్చింది, ప్రార్థన చేసుకోండి అమ్మా, మరి ఒకరికి దొరికిన సమయంలో, మనకు తగిన సమయంలో మరి ప్రార్థన చేయండి అని దైవ సేవకులు చెప్పినప్పుడు, మరి ఎక్కడండి మాకు పనికి వెళ్తాము, ఇంటికి వస్తే పిల్లల భారము, భర్త, ఇంటికాడ పని, పొద్దున్న లేసి పనికి పోతాము, ఆడ టైం ఉంటుంది మాకి అంటారు. మరి దేనికి టైం ఉంటుందో తెలుసా? టీవీ చూడడానికి టైం ఉంటుంది, బయట కూర్చొని కబుర్లు పెట్టడానికి టైం ఉంటుంది, కానీ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మనకు సమయం దొరకటలేదు. ఏడ గుర్తుంటుందండి? అనేకమైన టెన్షన్స్,
మరి వాటికి ఉండదు టెన్షన్స్. ఇది పక్కన కానీ పక్క వీధిలో జరిగిన గొడవ ఏమైంది, వాళ్ళకి ఏమైందంటే స్టార్టింగ్ అయిన దగ్గరికి నుంచి చెప్పుకొచ్చి కామ పులి స్టాప్ లేకుండా చెప్తారు చివరి వరకు. అది గుర్తుంటుంది కానీ దేవుని వాక్యం గుర్తుండదు. మరి ఎలా ఫలిస్తామండి? ఎలా ఫలిస్తాము? ఇది ఉంటేనే కదా ఆయనతో అంటుకట్టబడి మనం ఉండేది, అప్పుడే మనం ఫలించేది. నేను ఫలించట్లేదు, నాకు జీవితం ఇలాగే ఉంది, మా కుటుంబం ఫలిఫలితముగా లేదు అంటే ఎలా ఉంటుంది? వ్యర్థమైన వాటన్నీ మన దృష్టిలో పెట్టుకొని అనవసరమైన వాటి అన్నిటి వైపు మన దృష్టి మళ్ళించి దేవుని వాక్యానికి స్థానం లేదు, దేవుని వాక్యానికి సమయం లేదు. మరి ఈ దినమున మరి మనం ప్రసంగాల ద్వారా వింటున్నాము. మరి ఇంకా కొన్ని చాలా చక్కటి అవకాశాలు వచ్చినాయి. ప్రసంగాలు టీవీలలో కూడా మరి చక్కటి దైవ సేవకులు కూడా వర్తమానాన్ని అందిస్తూ ఉంటున్నారు. దానికి సమయం ఉండదు. దేనికి ఉంటుందండి? దేనికి ఉంటుంది? కరెక్ట్ 7 అయిందో 8 అయిందో ఏదో మొత్తం మీద మీ టైం అయిందో నాకు తెలియదు కానీ సాయంత్రం ఈ టైం అయిందంటే వంట చేయకపోయినా పర్లేదు కానీ సమయాన్ని దానికి కేటాయిస్తున్నారు. మీరు వీటి మీద చూపించే శ్రద్ధ, వీటి మీద చూపించే ఇంట్రెస్ట్ దేవుని వాక్యాన్ని మీద, దేవుని సన్నిధికి వచ్చి రావడం మీద, మరి ఆయన వాక్యాన్ని వినడం మీద, ఆయన వాక్యాన్ని ధ్యానించడం మీద మీరు చూపించినట్లయితే మన జీవితాలు ఎప్పుడో ఫలించేయి. మరి ఎందుకు ఇలా ఉంటుందంటే అందుకే ఉంటుంది. మరి మన జీవితం ఏ విధంగా ఉంది? యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యులుగా ఉంటారు. ఆయన వాక్యాన్ని ఆనందముతో సంతోషముతో ఎప్పుడైతే మనము ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు మనము ధన్యులం. ఇంకా మనకంటే ధన్యులు ఇంకెవరు లేరు. మనం అంటూ ఉంటాం కదా, ఎవరైనా కొంచెం ఒక స్థాయిలో ఉన్నారంటే నీకేంటే నువ్వు ధన్యురాలు అయినా, నీవు ధన్యుడు, నువ్వు అన్నీ సంపాదించుకు నువ్వు అన్నీ వచ్చినాయి. ఎలా వస్తాయండి? ఒక స్థాయికి వస్తేనే వాడు ధన్యులు అని అంటాము. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక నీటి ఒడ్డున నాటిన చెట్టు ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటున్నప్పుడు ఆ చెట్టు ఏ విధంగా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. తన కాలం అంత వరకు అది పచ్చగానే ఉంటుంది. తగిన కాలంలో ఫలాలు ఇస్తుంది కానీ అది ఎప్పుడూ వాడిపోదు, ఎప్పుడూ అది ఎండిపోయిన స్థితిలో మనకు కనబడదు. ఎందుకంటే అది దానికి ఎప్పుడూ తడి తగులుతానే ఉంటుంది. మనము కూడా పచ్చగా ఉండాలి, మనము కూడా ఫలాలు ఇవ్వాలి అంటే ఎలా ఉండాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. మరి ఎపిసోడ్లు గుర్తుపెట్టుకున్నట్లుగా, ఇరుగు పొరుగు వారి గొడవలు గుర్తుపెట్టుకున్నట్లుగా, మరి ఎప్పుడో మన పూర్వీకులు తిట్టిన విషయాలను గుర్తుపెట్టుకున్నట్లుగా, మరి మన పూర్వీకులు చేసిన మరి వాక్యం ద్వారా అప్పుడు మన పూర్వీకులు ఏవేవైతే కార్యాలు చేశారో, మరి వారు ఏ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించారో నాకు తెలిసే అండి. అబ్రహాము గురించి నాకు తెలుసు, మోషే గురించి తెలుసు. మరి వాళ్ళ జీవితంలో వారు చేసిన దేవుని పట్ల భక్తి మనం చేస్తున్నామా? చేయట్లేదు. మన పెద్దలు తిట్టిన తిట్లు గుర్తు పెట్టుకుంటాం. వాళ్ళు అన్నారు ఇట్లా, వాళ్ళకు బువ్వ పెడతామా, వాళ్ళకు వంట చేస్తామా? వాళ్ళు ఎన్ని రోజులకు నా దగ్గరికి రావాల్సిందే కదండి. ఈ ప్రతీకారాలతో ఉంటాము, ఇవన్నీ గుర్తు పెట్టుకుంటాము కానీ దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకోలేము. ఎంతసేపు పని దగ్గరికి వెళ్తాము, పని చేస్తూ ఉంటాము, నలుగురం కూర్చున్న దగ్గర ఒకసారైనా దేవుని వాక్యాన్ని సంభాషిస్తున్నామా? మరి ఒకసారైనా విన్న దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటున్నామా? మరి పలానా రోజు పలానా మీటింగ్లో దేవుడు ఈ విధంగా మాట్లాడారు, వాక్యం ఈ విధంగా చెప్పింది, మరి మనం ఈ విధంగా ఉండాలి అని ఒకసారైనా మరి ఇతరులతో సంభాషిస్తూ ఒకరికి ఒకరు గద్దించుకొని చెప్పుకున్నారా? లేదు. ఏం చెప్పుకుంటారు? రాత్రి ఒకవేళ జస్ట్ ఎపిసోడ్ మిస్ అయింది అనుకోండి, లేదా ఎవరి దగ్గరనైనా కొంచెం ఘోరఘోరంగా వినబడినప్పుడు పక్క వీధిలో పొద్దున్న లేసి నిద్ర పట్టదు, ఏదో వినబడింది కానీ అదేంటిదో తెలియదు. కానీ తెలుసుకోవాలి ఏం జరిగింది. పొద్దున్న లేయగానే ఆ వార్త మన చెవులో పడే వరకు మనకు మనశ్శాంతి ఉండదు. ఏం జరిగింది? పక్కన వీధితో గొడవగా వినబడింది అని అడుగుతూ ఉంటాం. చూడండి, జ్ఞాపకం చేసుకోవాలి. వ్యర్థమైన వాటి యందు మన మనస్సును ఉంచుకుంటూ మరి దేవుని వాక్యానికి మన హృదయంలో స్థానం లేకుండా ఉన్నప్పుడు మనము ఫలించలేము. మనము ఫలించాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవారముగా ఉండాలి. మరి దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గంలో నిలవకూడదు. మరి వ్యర్థమైన మాటల కోసం మనం ఆసక్తి చూపించకుండా, ఎక్కడ పడితే దేని కొరకు పడితే దాని కొరకు మనం ఆసక్తి చూపించకుండా తగిన సమయంలో దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని వాక్యాన్ని
ధ్యానం చేసేవారముగా ఉండాలి. ఇప్పుడైనా మనసును మార్చుకోవాలి. వెలుచున్నా మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేస్తున్నా మన హృదయంలో, మన తలంపుల్లో ఏది ఉండాలండి? దేవుని వాక్యాన్ని ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. చూడండి, నిన్న జరిగిన విషయాలు చెప్తాను. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉంటూ అదే ధ్యాసలో ఉండి మా చెల్లెలు వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన వెంటనే, ఫోన్ చేస్తే ఏమంటారంటే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటారు కదా. నేనేమన్నానో తెలుసా? ఫోన్ లిఫ్ట్ చేసి హల్లెలూయా అంటున్నాను అని నాకు నేను నవ్వుకుంటున్నాను. వాళ్ళు నవ్వుతున్నారు, ఏంది ఇట్లా అంటున్నావు అని. అంటే అదే ధ్యాస ఏం చేస్తున్నామో అర్థం కాదు. మన ధ్యాస ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. ఈ దినమున నేను దేవుని పాట పాడతాను. దేవుడు మరి నాకు చదువు రాదు కదండి, మేము దేవుని వాక్యాన్ని చదవలేము అంటే, నీవు వాక్యాన్ని వింటున్నాగా, వినడానికి దేవుడు మంచి చెవులు ఇచ్చాడు. అవునా? వినడానికి చెవులు ఇచ్చాడు. మరి మనకు తగిన కాలంలో దేవుని వాక్యాన్ని వినడానికి మరి వారంలో ఒక 2-3 రోజులైనా కనీసము దేవుని వాక్యాన్ని వినిపిస్తూనే ఉంటున్నాడు. తగిన అవకాశంలో దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. కొన్ని ప్రాంతాలలో అయితే ఆదివారం పెడితే మరలా ఆదివారం వరకు ఆసక్తితో ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు, వాక్యము దొరకకుండా. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు వాక్యాన్ని విందామా అని. కొన్ని ప్రాంతాలలో టీవీ కనెక్షన్స్ లేకుండా కనీసము టీవీలోనన్నా విందాము అంటే కూడా వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. దేవుడు మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినా కూడా మనము దాన్ని ఉపయోగించుకోలేకపోతూ ఉంటున్నాము. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో అప్పుడు ఎలా ఉంటాము? నీటి కాలువల ఓరన నాటబడిన చెట్టు వలె ఉంటాము. ఒడ్డున కాలువ, చూడండి, సముద్రము కానీ మనం ఆ నదుల పక్కలో చూసినట్లయితే వాటి పక్కన ఉన్న ఆ చెట్లు ఎంత పెద్ద మ్రాణి అయినా, పెద్ద వృక్షమైనా వాడిపోయినట్టు కానీ, చిన్న మొలకలు కూడా వాడిపోయినట్టు కానీ మనకి ఎక్కడ కనపడదు. ఎందుకు? దానికి ఎప్పుడు తడి తగులుతూనే ఉంటుంది. మనకు కూడా తడి తగులుతుంది కానీ మనం తగిలించుకోవట్లేదు. తడి తగులుతూనే ఉంది మనకి. ఎప్పుడు దేవుని వాక్యం అందిస్తూనే ఉన్నారు. అదో అప్పుడప్పుడు దైవ సేవకుల ద్వారా, మీటింగ్ల ద్వారా, కూడికల ద్వారా అనేక సార్లు ప్రవాహం వస్తుంది కానీ మనం పక్కకు నెట్టుకుపోతున్నాం. అప్పుడు మనకు తడి తగలినప్పుడు మనం పచ్చగా ఉండలేము, ఫలించలేము. ఎప్పుడు వాడిపోయిన స్థితిలోనే ఉంటాము. వాడిపోయిన స్థితిలో ఉంటే నీవు ఫలించలేవు, ఆయన కంటి కట్టబడి ఉండలేవు. ఎప్పుడైతే నీలో దేవుని వాక్యము ఉంటుందో, ఎప్పుడైతే నీవు దేవుని వాక్యాన్ని బట్టి అనుసరించి నడుచుకుంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో, ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉంటుందో అప్పుడే నీవు ఫలిస్తావు. ఒకవేళ నేను ఇంకనూ ఫలించలేదు, నేను ఇంకనూ ఆత్మీయ జీవితంలో నేను ఫలించే వారముగా లేము అని ఒకవేళ మీరు అనుకున్నట్లయితే ఇప్పటి నుండైనా మన మనసును త్రిప్పుకోవాలి. ఎక్కడ వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా భయపడాలి. మనం పలకరియాలంటే ఏం పలకరించినా వాళ్ళ దేవుడు వాక్యం చెప్తుంది అబ్బో అన్నట్టుగా ఉండాలి. అమ్మాయి మీకు దగ్గరికి పోతే ఈ మాటలు చెప్తుంది, ఆ మాటలు చెప్తుంది అని ఆసక్తితో ఉండకూడదండి. ఎప్పుడు చూసినా నువ్వు ఎన్ని విషయాలు చెప్పినా దాంట్లో ఒకటి దేవుని విషయం చెప్పాలి. అప్పుడే నీలో దేవుని వాక్యం ఉంటుంది, ఆటోమేటిక్గా బయటకు వస్తూనే ఉంటుంది. నీలో ఉదయం ఏది ఉంటే అదే బయటకు వస్తుంది, ఏది ఉంటే అదే వస్తుంది. వాక్యం ఉంటే వాక్యం వస్తుంది, ఇంకా వేరే విషయాలు ఉంటే అవి వస్తాయి. ఇప్పటి నుండైనా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి. అందుకే ఫస్ట్ అడిగిన నిన్నటి వాక్యము, మనం చెప్పుకున్న వాక్యము ఏంటి అని. ఏంటంటే నిన్నటి వాక్యము మన క్రియలకు తగిన ప్రతిఫలము. నువ్వు ఏ క్రియ చేస్తే ఆ క్రియకు తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటావు. మరి ఇప్పుడు నువ్వు ఫలించాలి అంటే, నీ జీవితంలో అభివృద్ధి చెందాలి అంటే, నువ్వు ఒక స్థాయికి రావాలి అంటే, నీ కుటుంబం ఒక స్థాయికి రావాలి అంటే, నువ్వు ఫలాలిచ్చేవారిగా, నువ్వు ఫలించేవారిగా ఉండాలి అంటే దేవుని వాక్యం మీద ఉండాలి. దేవుని వాక్యం మనలో ఉంటే ఆయనకు అంటుకట్టబడి ఉంటాము. మనలో దేవుని వాక్యము లేకపోతే ఆయనతో అంటుకట్టబడి మనము ఉండలేము. మన కుమారులు మనము చెప్పినట్టుంటే మన ఇంట్లో ఉంటారు. మనం చెప్పినట్టు వినకపోతే ఏం చేస్తాము? పట్టించుకుంటామా? వాడు ఇంటికి వచ్చినా రాకపోయినా, తిన్నా తినకపోయినా పట్టించుకోము. ఎందుకంటే విరక్తి పుట్టేస్తుంది. వాడికి ఎంత చెప్పినా వాడి స్థితి ఇంత, వాడు మారడు, ఇంకా వాడు మార్పు చెందడు, వాడి జీవితం వాడి ఇష్టం అని వదిలేస్తాము చెప్పి. మనం ఆయనతో అంటుకట్టబడి ఉండాలి అంటే ఆయన వాక్యము మనలో ఉండాలి. ఆయన వాక్యము మనలో
ఫలిస్తూ ఉంటాము. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. అనేకమైన విషయాలను హృదయంలో పెట్టుకుని వాక్యానికి స్థానం లేకపోతే మనము ఏమీ చేయలేము, ఫలించలేము. మన జీవితంలో ఏ కార్యం చేసినా అది వ్యర్థమవుతుంది. దేవుని వాక్యం మనలో ఉంటే ఆయనకు దగ్గరగా ఉంటాము, ఆయనకు అండగట్టబడి ఉంటాము కాబట్టి ఆయన నుండి మనకు అందించే ఫలములను మనం పొందుకుంటాము. కాబట్టి మన జీవితంలో అభివృద్ధి చెందుతాము. ఏ కార్యము తలపెట్టినా మరి మన ఉద్దేశం ఏది చేయాలని ఆలోచన చేసిన దాన్ని మనము చేస్తూ ఉంటాము. ఒకసారి ఆలోచన చేసుకుందాం. మరి ఇది వరకు మనం ఏ విధమైన జీవితాన్ని జీవించామా? మన హృదయంలో వ్యర్థమైన మాటలను తలంచామా? మరి దేవుని వాక్యానికి చోటు ఇచ్చామా లేదా? ప్రార్థించడానికి సమయాన్ని కేటాయించామా లేదా? మరి ఇకనైనాను నీవు అలా దొరికిన ఒక 10 నిమిషాలు ఇతరులతో సంభాషించే బదులు, చూడండి, మనము ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఏం చేస్తాము? కూర్చొని ఎంతసేపు అయినా పని ఉన్నా, పని చేసేది ఉండే కానీ మాట్లాడుతున్నా, పని చేసేది ఉండే మాట్లాడుతున్నా అంటారు. మరి ప్రార్థన అంటే ఆ పని చేయాలి, నేను ప్రార్థన కాదండి, పని అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తానంటారు. వచ్చిన వారికి ఇచ్చిన విలువ ప్రార్థనకు ఇవ్వడం లేదు. ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, ఇంటి పక్క వారు కానీ, పొరుగు వారు కానీ, ఇరుగు వారు కానీ వచ్చినప్పుడు ఏం చేయాలి? రండి ప్రార్థన చేసుకుందాం కాసేపు అని అనాలి. అంటారా? అనరు. అదేమైంది, ఇదేమైంది, పని కూడా జరిగింది, పక్కింటి జరిగింది, వీళ్ళకి జరిగింది సంభాషిస్తాము కానీ ప్రార్థన చేసుకుందామని అనము. వాక్యాన్ని గురించి మనం మాట్లాడుకోము, దేవుని గురించిన సంభాషణ మనము సంభాషించము. మరి ఇదివరకు మనం ఎటువంటి సంభాషించాము, ఏ విధంగా నడుచుకున్నాము? మరి దుష్టుల ఆలోచన చొప్పున నడిచి మరి వ్యర్థమైన మాటలు మన హృదయంలో ఉంటే ఆయనకు దగ్గరగా ఉండలేము, ఆయనతో అంటుకట్టబడి మనము ఉండలేము. కనుక మనం ఆయనతో అంటుకట్టబడి ఉండాలి అంటే, మనము మన జీవితంలో ఫలించాలి అంటే ఆయన వాక్యము మనలో ఉండాలి. ఆయన వాక్యాన్ని ధ్యానించే వారముగా ఉండాలి, ప్రార్థించే వారముగా ఉండాలి. అప్పుడే మనము ఫలిస్తాము. అప్పుడే మన జీవితంలో ఫలభరితమైన జీవితాన్ని మనము అనుభవిస్తూ ఉంటాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇదివరకైనా మనం ఎలాంటి జీవితాన్ని జీవించాము? మరి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని జీవించామా? ఆయనకు దగ్గరగా ఉన్నామా? ఆయనకు అంటగట్టబడిన జీవితాన్ని జీవించామా? మన హృదయంలో ఆయన వాక్యము ఉందా? ప్రార్థన జీవితాన్ని మరి దైవికమైన భక్తితో, భావముతో మనము జీవిస్తూ ఉంటున్నామా? ఒకవేళ లేనట్లయితే అలాంటి జీవితాన్ని జీవించడానికి మనము ఇక నుండైనా మన మనసును మార్చుకోవాలి. దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించే వారముగా ఉంటే మనము ఫలిస్తాము, కార్యాలను చూస్తాము. కనుక ఇకనైనా మనం మార్చుకొని ఆ స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేసుకోవాలి, మన జీవితాలను మార్చుకోవాలి. ఇటు కృపను దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరి తల్లి వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, గొప్ప దేవుడా, మహోన్నతుడైన తండ్రి, కృపగల రాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మా జీవితంలో ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి నూతన దినమును మా జీవితంలోకి మరొక దినమును అనుగ్రహించిన దేవాని స్తోత్రాలు. దినమును సమయమును చూడలేక ఎందరో ఈ లోకాన్ని విడిచి వెలిగినారు, కానీ మమ్మల్ని సజీవుల కలిగిందా కాచి కాపాడి సంరక్షించి ప్రభా, ఉదయకాల సమయమున నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే కృపనిచ్చిన దేవాని స్తోత్రాలు. అయ్యా, నీ ప్రేమ బిడ్డలు ప్రభా, ఇంతవరకు తండ్రి పాటల ద్వారా నిన్ను మహిమపరిచినారు. నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మీరు మాట్లాడారు, అందుకనికి స్తోత్రాలు. అయ్యా తండ్రి, మా జీవితాల్లో మేము ఫలించాలి అంటే ప్రభా, అయ్యా తండ్రి, ఎంతో అందుకట్టబడి ఉండాలంటే ప్రభా, నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా, ప్రార్థించేవారుగా, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేవారుగా ఉండటం మీరు సహాయం దయచేయండి. మరి దృష్టిలో ఆలోచన చెప్పులు వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన తలంపులను తలంచకుండా తండ్రి, కేవలం తండ్రి నీ వాక్యాన్ని ధ్యానించేవారుగా ఉండటం మీరు సహాయం దయచేయండి. ఇక నేను ప్రభా, మారు మనస్సు కలిగి వారు నడుచుకున్నటకు, వారి జీవితంలో అనేకమైన ఫలములను పొందుకున్నటకు మీరు సహాయం దయచేయండి. యేసయ్యానికే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆస్వాదించండి, బలపరచండి. సంఘ పెద్దలను దీవించండి. వృద్ధాప్యం నుండి చిన్నగా ఆరోగ్యం, ఆయుష్ను పొడిగించండి తండ్రి. చక్కటి ఆరోగ్యంలో బలమును, శక్తిని దయచేయండి. వారి తలపెట్టిన కార్యంలో జరుగుటకు నీ కృపను అనుగ్రహించండి. ఏ తలపునైతే తలస్తూ ఉంటున్నారో సమస్తం ఎరిగిన దేవా, వారి తలపులను నెరవేర్చండి. దేవానికి స్తుతులు,
వారు చేయించిన పనుల్లో నీ కృపను కాపుదలను దయచేయండి. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి, వారు చేయించిన పనులని కృపను అనుగ్రహించండి. పగలు ఎండ దెబ్బను వడగాలి నుండి వారిని రక్షించి కాపాడి సంరక్షించండి. దేవాని స్తోత్రాలు. పరిశుద్ధుడమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. గర్భఫలం లేని వారు గర్భఫలం అనుగ్రహించండి తండ్రి. అన్నవలేని సన్నిధిలో ప్రార్థించే వారుగా ఉన్నట్టుకు మీరు సహాయం దయచేయండి. పరిశుద్ధుడానికి స్తోత్రాలు. అనారోగ్య స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యం దయచేయండి. మీరు ముట్టి స్వస్థపరచండి. జస్సీని జ్ఞాపకం చేసుకున్న కడుపులో ఉన్న తండ్రి ప్రతి ఒక్క గడ్డ నుండి తండ్రి విడుదల దయచేయండి. దేవాని స్తోత్రాలు. వైద్యుల చేత చక్కని వైద్య సహాయం దయచేసి ప్రతి ఒక్క వేస్తున్న ప్రతి ఒక్క మాత్రను తండ్రి పరిశుద్ధపరచండి. దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ చిన్న బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్న ఆరోగ్యం దయచేయండి. తండ్రి ప్రవర్తన వేస్తున్న తండ్రి టాబ్లెట్ల ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుటకు నీకు దయచేయండి. వైద్యుల చేత వైద్య సహాయం దయచేసి మీరు ముట్టి స్వస్థపరచండి. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎవరి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మంచి జ్ఞానం తెలిపి నడిపించండి. దేవానికి స్తోత్రాలు. పరిచర్య చేయడంలో ముందుండి చిన్నగా నీ కృపను అనుగ్రహించండి. పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. అయ్యా తన విద్యార్థులను జ్ఞాపకం చేసుకోనండి. ఎగ్జామ్స్ వస్తుండగా నీ కృపను అనుగ్రహించి సిద్ధపడుచుండగా జ్ఞానం తెలిపి నడిపించండి. దేవా చదివిన జ్ఞాపశక్తి దయచేయండి. తండ్రి స్తోత్రాలు. ఎగ్జామ్స్ లో చక్కగా రాయటకు నీ కృపను దయచేయండి. పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించి బలపరిచి నీ కృపలో వర్ధిల్లింపచేసి అయ్యా నీ రాకడలో సమేత మనలో మేము ఇదే విధంగా కలుసుకొని నిన్ను స్తుతించి ఆరాధించి కనపరిచే కృపను మీరు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు మాకు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మరణసులు క్షమించిన ప్రకారం మీరు మనల్ని క్షమించుము. మమ్మ శోధనలు తేకాదృష్టిని తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నుండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.